తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మము చాలా అద్భుతమైనటువంటి యువతి యువకులు ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాకు చాలా వినూత్నమైనటువంటి పోటీ ఉండే ఆ పోటీలో మా మిత్రుడు రమణ గారు మంచి యునానిమస్గా గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యువతకు ఈరోజు అందాల్సినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. యువతకు అన్ని రకాలుగా రాజీవ్ యువశక్తి ఉండే దాన్ని మొత్తం రద్దు చేసిండ్రు. దాంతోపాటు యువతకు చేయాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఏం లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కనుక దాని మీద ఖచ్చితంగా యుద్ధం మా ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందనేటువంటి దానికి నిదర్శనం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం. దాంతోపాటు ఈరోజు జాతి నిర్మాణం జరగాలంటే యువత ఉండాలి. ఆ యువతను నిర్వీర్యం చేసి వాళ్ళని అసాంఘికమైనటువంటి శక్తులుగా తయారు చేసేటువంటి ప్రయత్నం కుట్ర కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక దాన్ని విభేదించాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముక్కు పిండి అయినా సరే మాకు రావాల్సినటువంటి విధులు నిధులు ఖచ్చితంగా తెచ్చుకుంటాం. దాని మీద ఎంతవరకు అంటే అంతవరకు పోరాటం చేసి మాకు దక్కాల్సినటువంటిది ఖచ్చితంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ప్రతి ఒక్క ట్యాక్స్ కడుతున్నాం. ఈరోజు వాళ్ళకి జీతాలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కానీ యువతకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరుగుతలేదు. ఈరోజు ఎట్లుందంటే నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద జడివాన పడ్డట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా హెలికాప్టర్లు ఉండి కింద చూస్తే పురుగులు లేక ఈగ లేక ఈరోజు యువత కనిపిస్తుంది. కనుక ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళంతా యువకులే. ఆ యువకుల యొక్క రక్తార్పణను తీసుకొని ఈరోజు యువజన సంక్షేమ శాఖకు నిర్వీర్యమైనటువంటి పరిస్థితి దాని యొక్క పునర్జీవం తీసుకొచ్చి దాని అద్భుతమైన శక్తి చేసి యువతలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతిదాని మీద వాళ్ళకు ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.